శ్రీమతి బోమా అఖిలప్రియ గారిని ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని రాయలసీమ ప్రజలని మూడు రాజధాని పేరు మీద ప్రజలందరినీ కూడా మోసం చేయడమే కాకుండా అధ్యక్ష, రాయలసీమకి న్యాయ రాజధాని తీసుకొస్తాము, జ్యుడిషియరీ క్యాపిటల్ చేస్తామని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేయడమే కాకుండా ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మేము బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి న్యాయ రాజధానితో పాటు రాయలసీమకు కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా, ఇండస్ట్రీలు రావాలా, ఉద్యోగాలు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అవన్నీ కాదు మీకు జ్యుడిషియరీ క్యాపిటల్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకొని పాలాభిషేకాలు కూడా చేశారు అధ్యక్ష. మరి ఈరోజు మేమందరం కూడా అడుగుతున్నాం అధ్యక్ష, ఆ పాలాభిషేకాలు చేసిన వైసీపీ నాయకులు ఎక్కడ పోయినారు, న్యాయ రాజధాని ఎక్కడ పోయిందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఆ రోజు 2018 టైంలో అధ్యక్ష రాయలసీమలో ఉన్న మంత్రులు అటు కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, నేను కావచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, అడ్వకేట్స్ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన చాలా క్లారిటీగా ఏదైతే సాధ్యమవుతుందో అదే అనౌన్స్ చేయండి అని చెప్పి రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనం ఒకసారి చూసుకుంటే మన తెలుగు రాష్ట్రం ఏర్పాటు అవుతున్నప్పుడు అధ్యక్ష, మనము తమిళనాడు నుంచి ఎప్పుడైతే డివైడ్ అయ్యి తెలుగు రాష్ట్రం ఏర్పాటు అవుతున్న టైంలో అధ్యక్ష, ఒకవేళ రాయలసీమకి రాజధాని వస్తే హైకోర్టు కోస్తాంధ్రకి వెళ్తుంది, కోస్తాంధ్రకి రాజధాని వస్తే మరి రాయలసీమకి హైకోర్టు ఇస్తామని చెప్పి అప్పట్లో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మరి కర్నూలుకి రాజధాని రావడము, మరి హైకోర్టు రాలేదు అధ్యక్ష, రాజధాని వచ్చింది. ఆ రాజధాని వచ్చినట్టు వచ్చే మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది అధ్యక్ష. మరి కర్నూలుకి అటు హైకోర్టు రాలేదు, అటు రాజధాని కూడా పోవడంతో అధ్యక్ష ఈ డిస్కషన్ అప్పటి నుంచి కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ చాలా క్లారిటీగా చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము చాలా క్లారిటీగా హైకోర్టు బెంచ్ మరి కర్నూలుకి ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి మా అందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి ఈ హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో అది తొందరగా ఏర్పాటు చేయాలా, తొందరగా ప్రాసెస్ చేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. లా అండ్ జస్టిస్ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ కింద కొన్ని సలహాలు, సూచనలు, కొన్ని అబ్జర్వేషన్లు మా దృష్టికి వచ్చినవి సభ దృష్టికి, మంత్రి గారి దృష్టికి పెట్టాలని అనుకుంటున్నాం అధ్యక్ష. మరి ఏదైతే ఈ జ్యుడిషియరీ వేకెన్సీస్ ఉన్నాయో అధ్యక్ష, అవి చాలా వరకు వేకెన్సీస్ ఉండడం వల్ల సరైన న్యాయము టైంకి దొరకకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే సంగతి అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. ఉదాహరణ ఆళ్లగడ్డలోనే కోర్టు ఉన్నా కూడా రెగ్యులర్ జడ్జి లేకపోవడం వల్ల చాలా కేసులు పెండింగ్ పడుతున్నాయనే సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, రిక్రూట్మెంట్స్ సరిగ్గా జరగట్లేదు అధ్యక్ష. అది ఎవ్రీ ఇయర్ కొత్త రిక్రూట్మెంట్స్ తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ కోర్టు బిల్డింగ్స్ అధ్యక్ష, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కోర్టు బిల్డింగ్స్కి సరైన ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష. టాయిలెట్స్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, తాగునీటి ఇబ్బందులు పడుతున్నారనే సంగతి కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న ట్రిబ్యునల్స్ కూడా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. సరైన టైంలో జస్టిస్ జరగకపోతే అధ్యక్ష, జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ అధ్యక్ష. తప్పకుండా సమయానికి మనకి జస్టిస్ జరిగేటట్టుగా ఈ పోస్టులని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అధ్యక్ష, మరి మన రాష్ట్రంలో కొత్త లా కమిషన్ పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం అధ్యక్ష. దీనివల్ల అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంటుంది, జ్యుడిషియరీ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ సమయంలో అధ్యక్ష, ప్రతి నిమిషంకి సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్న టైంలో కొత్త చట్టాలు రావాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ జరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగానే కొత్త చట్టాలు రావాలా, కొత్త చట్టాలు మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఈ లా కమిషన్ మనకి తప్పకుండా అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. జ్యుడిషియరీ ఆఫీసర్స్కి శాలరీలు పెంచితే బాగుంటుందనేది కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి వాళ్ళ శాలరీస్ కూడా పెంచితే బాగుంటుందని చెప్పి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ కూడా మన ప్రభుత్వంలోనే ఆ ఏజ్ పెంచడం కూడా మనమే చేశామన్న సంగతి మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా ఈ సలహాలన్నీ కూడా
సీరియస్గా తీసుకొని పోస్టులు తప్పకుండా వెంటనే ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్ష, ఏదైతే మంత్రి గారు ఈ డిమాండ్ ప్రవేశపెట్టారో అవసరమైతే ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇచ్చినా కూడా మరి ఫరూక్ గారికి సపోర్ట్ చేస్తూ ఈ కోర్ట్ బిల్డింగ్స్ డెవలప్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలమ్మా.